హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం ఇస్తానంటున్న రేవంత్ రెడ్డి. ఆశ్చర్యపోతున్నారా? అసలు డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఎంఐఎం లీడర్కి ఎందుకు ఇస్తున్నట్టు అనేది ఒక డౌట్. రేవంత్ రెడ్డి మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇందులో కొన్ని బడ్జెట్కి సంబంధించిన చర్చలన్నీ బాగా వాదోపవాదాలు వాడిగా వేడిగా జరిగాయి. కేసీఆర్ కూడా కొన్ని కౌంటర్లు అయితే వేయడం జరిగింది గవర్నమెంట్ మీద. సో ఈ పద్ధతి అంతా ఒకలా ఉంటే సడన్‌గా నిన్న జరిగిన సమావేశాల్లో అయితే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఈ పాత బస్తీ అభివృద్ధి గురించి కానీ, అలాగే పాత బస్తీకి మెట్రో రాని విషయం గురించి కానీ, ఈ విషయంలో గవర్నమెంట్‌ని కార్నర్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. సో ఆయన వ్యాఖ్యలకి మరి కౌంటరా లేకపోతే ఏంటి అనేది మరి చూడాలి. సో ఆ విధంగా ఆయన ఏమన్నాడంటే మెట్రో ఇది మొదటి నుంచి కూడా మెట్రో అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే శాంక్షన్ అయిందో తెలంగాణకి, హైదరాబాద్‌కి అప్పుడే మేము అడిగాము, మాకు ఇవ్వండి, మా పాత బస్తీకి ఇవ్వండి అని చెప్పేసి. కానీ అప్పుడు ఇవ్వలేదు, అలా కొనసాగించారు. చివరికి గత ప్రభుత్వం అయితే మమ్మల్ని మోసం చేసింది, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి, అసలు ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ అడిగాడు. సో దానికి ఆయన రేవంత్ రెడ్డి దాని సమస్య ఏంటి అదంతా చెబుతూ దాంట్లో భాగంగా మేము ఇస్తామని చెప్పాడు. ఖచ్చితంగా ఈసారి మెట్రో ఏదైతే సెకండ్ ఫేజ్ ఉందో, సెకండ్ ఫేజ్ ప్రణాళిక జరిగింది కదా, దాదాపు 70 కిలోమీటర్ల ప్రణాళిక అయితే వేశారు. సో అందులో ఎల్బీ నగర్ నుంచి ఇట్లా శంషాబాద్‌కి, అదేవిధంగా హైత్ నగర్‌కి, ఈ విధంగా కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇది కూడా పాత బస్తీకి కూడా మేము శాంక్షన్ చేస్తున్నాము. సో పాత బస్తీకి కూడా వస్తుంది, ప్రణాళికలు రచించాలి అని చెప్పాడనమాట. సో ఇందులో భాగంగా ఆ కాన్వర్జేషన్‌లో రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అక్బరుద్దీన్ ఓవైసీకి మీరు వస్తే మీకు మేము ఖచ్చితంగా డిప్యూటీ సీఎం సీట్ ఇస్తాము, పదవి ఇస్తాము. అదేవిధంగా అసెంబ్లీలో నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను అన్నాడనమాట. ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ కాన్వర్జేషన్ మొత్తంలో ఆయన ఏమన్నాడంటే మీరు కాంగ్రెస్ బీఫామ్ మీద కానీ మీరు గెలిచేటట్టయితే కొడంగల్ నుంచి ఇట్లా చీఫ్ పోలింగ్ ఏజెంట్గా ఉండి నేనే దగ్గరుండి గెలిపిస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని తర్వాత డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నిజంగా ఆయన గాని వస్తే మరి అంత పని చేస్తాడో లేదో తెలీదు. మరి రాడని కూడా అన్నాడో ఏమో మరి. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం దానికేమీ యాక్సెప్ట్ చేయలేదు. అందరూ నవ్వుకున్నారు. సో అక్బరుద్దీన్ ఓవైసీ అయితే నాకు మా పార్టీలో బానే ఉంది, మా మజ్లిస్ పార్టీని నేను జీవితాంతం వీడను, నా ఊపిరి పోయేంత వరకు ఇదే పార్టీలో ఉంటానని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. అది కేవలం ఒక సరదా కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయిందనమాట. అయితే ఈ కాన్వర్జేషన్‌లోనే ఆయన తీసుకొచ్చిన అంశం ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ తొలిసారిగా ఈ ఏదైతే మెట్రో ఉందో ఈ మెట్రో మన స్టేట్‌కి తీసుకొస్తున్నప్పుడు నేను గవర్నమెంట్‌తో పాటు నేను కూడా వెళ్ళాను. సో మేము వెళ్లి మాట్లాడాము. ఆ మాట్లాడిన దాంట్లో నా మాటలు కూడా ఈ పాత బస్తీకి రావాలి అది అని అడగటం జరిగింది. చివరికి చూస్తే మొదటగా అడిగిన మాకు మాత్రం రాలేదు, మిగతా మొత్తం వేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన పాత బస్తీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నాడు కాబట్టి ఆయన మాట అది. సో ఎప్పుడూ కూడా ఈ అక్బరుద్దీన్ ఓవైసీ చాలా వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తుంటాడు, ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. సో దీన్ని కూడా రేవంత్ రెడ్డి క్వెషన్ చేయడం జరిగింది. సో గతంలో లాగా ఆ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు అని కాకుండా ఈసారి అభివృద్ధి ప్రణాళిక ప్రకారం మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం కూడా జరిగింది. చూస్తూ ఉంటే ఇప్పటిదాకా ఆ బీఆర్ఎస్ పార్టీ అలాగే మజ్లిస్ పార్టీ లోపాయికారి ఒప్పందాలతోటి కలిసి నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకంటూ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వీక్ లీడర్స్ని పెట్టి బీఆర్ఎస్ సరిగ్గా అక్కడ వాళ్ళ గెలుపు లేకుండా చూసుకుంటూ వచ్చేవాళ్ళు. అక్కడ ఎప్పుడు కూడా మజ్లిసే వస్తూ ఉండేది. అదొక ఒప్పందం లాగా కనిపిస్తూ వచ్చింది ఇప్పటిదాకా. తర్వాత గతంలో కూడా మజ్లిస్ నుంచే కార్పొరేటర్ ఉండటం కానీ ఇదంతా జరిగింది, మనం అంతా చూసాం. ఇప్పుడు గమనిస్తే మళ్ళీ మజ్లిస్ రూట్ మార్చుకుంటుందా? అక్బరుద్దీన్ ఓవైసీ చిన్నగా కాంగ్రెస్ మీద మరీ పెద్ద విమర్శలు ఏం చేయలేదు, కేవలం రిక్వెస్ట్లు మాత్రమే చేశాడు. చూస్తుంటే గత ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు, గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు, అది ఇది అన్నాడు. సో ఇదంతా కలిపి చూస్తే కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారేమో మళ్ళీ మజ్లిస్ అనేది కనిపిస్తుంది. సో అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళని ఎవరు కదిలేయకుండా, వాళ్ళ గెలుపుకి అడ్డం రాకుండా ఉంటే చాలు, అంతవరకే వాళ్ళు చూస్తారు. సెంట్రల్లో కూడా అంతే కదా, వాళ్ళకు ఉన్నదే ఏకైక ఎంపీ కేవలం అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే ఉన్నాడు. ఆయన ఉన్నా సరే ఎప్పుడూ ముస్లింల ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం మాట్లాడినట్టు కనపడినా ఆయన మీద కూడా దారుణమైన విమర్శలు అయితే ఉన్నాయి. ఆయన బీజేపీకి బీ టీమ్ అని, బీజేపీ లాభాల కోసమే, బీజేపీకి ఎక్కడైతే ప్రయోజనాలు చేకూర్చాలో అక్కడికి వెళ్ళిపోయి ఆయన అభ్యర్థులను పెట్టి ఓట్లు చీలుస్తాడని, ఈ విధంగా విమర్శలు ఆల్రెడీ మజ్లిస్ పార్టీ మీద అనేకం ఉన్నాయి. ఇక్కడ కూడా అదే ఈ డబుల్ రాజకీయం. ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తోటి ఏదో వాళ్ళు మళ్ళీ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా ఇది కనిపిస్తుంది. అంటే ఇది అసెంబ్లీలో ఈ మాటలను బట్టి చెప్పడం కాదు కానీ ఈ పార్టీ విధానమే ఈ విధంగా సాగుతూ ఉంటుందని మనం గతం నుంచి చూసాం. సో ఇది ఒక సర్ప్రైజ్ లాగా రేవంత్ రెడ్డి చెప్పడం. ఇక ముందు ముందు కూడా మరి వీళ్ళకి ఏం ఆఫర్లు ఇస్తాడో తెలియదు. సో చూస్తూ ఉంటే గట్టిగా ఆఫర్లు వచ్చేటట్టే ఉన్నాయి. కానీ ఏదొచ్చినా సరే ఓల్డ్ సిటీ అనేది
ఎక్కువ కాలంగా వీళ్ళ పరిధిలోనే ఉండటం వల్ల అక్కడ సామాన్య ప్రజలకు కూడా అక్కడ మరి స్కూల్స్ వ్యవస్థ గానీ, అలాగే మిగతా సిస్టమ్ ఎలా ఉందనేది కొద్ది కాలంగా తెలియకుండా పోయి కొంతకాలం ఆ ఏరియాల్లో ఒక రకమైన మోనోపలి ఏర్పాటవుతూ వచ్చింది. ఆ మజ్లిస్ నాయకులు గూడా కొంతమంది ఎస్ఐలతోటి వాదులాట పెట్టుకోవడము, ఎస్ఐలు వచ్చి అక్కడ ఏదైనా సమస్య ఉండి ఎవరినైనా అరెస్ట్ చేయడానికొస్తే తిరిగి వాళ్ళని పంపించడం ఇలాంటివి గూడా అనేకం చూసాం. సో, ఇప్పుడు ఈ మెట్రో గావచ్చు, మెట్రోకి సిటీతో కనెక్షన్‌లు ఇవన్నీ కూడా రావడము, ప్రభుత్వం డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి పట్టించుకోవడము అభివృద్ధి విషయంలో అనేది జరిగితే మాత్రం అది చాలా మంచి విషయం. పైగా ఈ మోనోపలి అనేది కూడా కొంత బ్రేక్ అవుతుంది. అంటే ఇలా జరగాలని కాదు. ఖచ్చితంగా ముస్లింల నాయకుల విషయంలో కొంత ఏమొస్తుందంటే ముస్లిం ప్రజల గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎవరైతే ఆ పాత బస్తీలో ఉన్న ప్రజలున్నారో వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. కేవలం నాయకులు వాళ్ళ పదవుల గురించి మాత్రమే రాజకీయం చేస్తూ వస్తున్నారనేది ఉంది. సో, దీన్ని బ్రేక్ చేయడానికి కోసమైనా ఆ నాయకులు కొంత స్టెప్ తీసుకునే అవసరం అయితే ఇప్పుడు ఉంది. సో, ఈయన ఈరోజు ఈసారి కొత్త గవర్నమెంట్‌లో ఎవరైతే అక్బరుద్దీన్ అడిగాడో, ఈ అడిగిన విషయం మాత్రం చాలా మంచి విషయం. ఇక ముందు ముందు కూడా ఈయన ఈ తరహా రాజకీయమే చేస్తూ వెళ్ళాలని మనం ఆశిద్దాం. గతంలో లాగా ఇండియాని పాకిస్తాన్ చేస్తామనో, లేకపోతే అది ఇది అని ఎలక్షన్ టైమ్‌లో ఛాలెంజ్‌లు చేసి అది మళ్ళీ అవతల పార్టీ వాళ్ళకు ప్లస్ అవ్వడం కోసమే ఉపయోగించుకుంటూ ఈ విధంగా చేస్తూ వచ్చారు. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. అమిత్ షా మీద ఉన్న కేసులు మాత్రం కొట్టేశారు. కానీ నా మీద ఉన్న కేసులు మాత్రం కొట్టేయలేదు అని. అంతే కదా! ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళదే రాజ్యం నడుస్తూ ఉంటుంది. సో, చూసాం గదా! ఆల్రెడీ ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఎలా ప్రత్యర్థుల మీద ఉన్నాయో అదే విధంగా అనుకోవాలి. సో, ఈ పద్ధతిలో వచ్చింది. అలాగే ఓల్డ్ సిటీ మీద కూడా రేవంత్ రెడ్డి ఒక చక్కటి మాట అన్నాడనమాట. అంటే ఈ కన్వర్జేషన్ మొత్తం జరిగిన తరువాత ఆయన ఏమన్నాడంటే, ఓల్డ్ సిటీ అంటే ఏదో పాత నగరం అని కాదు, పాత బస్తీ అని కాదు. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ అని చెప్పేసి ఆయన ఒక మంచి మాట వాడాడు. అది నిజం. ఎందుకంటే ఓల్డ్ సిటీ చారిత్రక 400 ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రక ప్రాంతం. సో, ఇప్పుడు ఏదైతే చార్మినార్ ఉన్న, గోల్కొండ ఉన్న, తర్వాత అనేక చారిత్రక కట్టడాలున్నాయో, అలాగే 7 టూంబ్స్ గావచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కట్టడాలు గావచ్చు, ఫలక్నుమా గావచ్చు, ఇదంతా గూడా ఓల్డ్ సిటీ యొక్క ఘనత. సో, వీటన్నిటిని గురించి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినవి కాబట్టి, ఇప్పుడు సీఎం దాన్ని గుర్తించి ఈ విధంగా వ్యాఖ్యానించడం బాగుంది. అలాగే విద్యుత్ చెల్లింపులకు సంబంధించి గూడా అది ప్రైవేటీకరణ చేసే క్రమంలో అదానీ కంపెనీలకు ఇస్తున్నారు. సో, ఇది కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతుందే కదా! ఎందుకంటే, ఈ అదానీ కంపెనీలకు ఇచ్చే దాంట్లో ముఖ్యంగా దీనొక పైలట్ ప్రాజెక్ట్‌గా పాత బస్తీనే ఎంచుకున్నారు మీరు. సో, ఇది కుట్ర కాదా అని జెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ అడగడం జరిగింది. సో, ఈ పాత బస్తీ కాకుండా లేకపోతే రేవంత్ రెడ్డి నియోజకవర్గమో, లేకపోతే కొడంగలో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక చోట ఇవ్వచ్చు గదా! ఎందుకు కేవలం ఇక్కడే ఇస్తున్నారు అని జెప్పేసి ఒక ప్రశ్న బయలుదేరింది. అయితే దానికి కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో, పాత బస్తీని డెవలప్ చేస్తాం అది ఇది అని చెప్పారు. సో, ఇట్లా ఇదొక కోణం అయితే, మరొక కోణం వచ్చేసి ముఖ్యంగా చూసుకుంటే ఈ మజ్లిస్ పార్టీ ఏదైతే ఉందో, పార్టీ ఇప్పుడే కొంత రాష్ట్రంలో ఈ విధమైన క్వెషన్‌లు అడగటం మంచి పరిణామం అని చెప్పాలి. నిజానికైతే అక్బరుద్దీన్ ఓవైసీ అమిత్ షా మీద ఈ కేసుల విషయంలో ఏదో అన్నాడు కానీ, ఆయన కేసులు కొట్టేశారు, నాకు కొట్టేయలేదని. నిజానికి వీళ్ళే ఒక లోపాయికారి ఒప్పందాలు చేసుకొని బీజేపీ తోటి, వాళ్ళతోటి అంటకాగి, సో, ఈ విధంగా చేస్తూ వస్తే ఆ కేసులు కొట్టేసినా ప్రశ్నించే పరిస్థితి లేదు, కొట్టేయకున్నా ప్రశ్నించే పరిస్థితి లేదు. సో, ఆ విధంగా తయారైంది. నిజానికి వీళ్ళు చేసుకున్న ఏమంటారంటే వాళ్ళ దుస్థితి అనమాట. సో, వాళ్ళు చేసుకున్న కర్మానికే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు నిజాయితీగా గాని ఉండుంటే ఆ కేసుల విషయం ఇంత భయపడాల్సిన పరిస్థితి కూడా ఉండదు. సో, నిజాయితీగా లేక ప్రజల మద్దతు సరిగ్గా ఇప్పుడు కూడగొట్టుకోలేక ఈ సమస్య అంతా గూడా.